వెజిటబుల్ రైస్ చాలా రకాలుగా చేస్తారు కదా! ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఎటువంటి మసాలాలు లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎటువంటి ఎసిడిటీ సమస్యలు లేకుండా, అల్సర్ సమస్యలు లేకుండా చాలా బాగా కుదురుతుంది. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటుంది. ఆల్రెడీ అందరూ కూడా ఏమనుకుంటారంటే బిర్యానీలు గానీ, వెజ్ రైస్ చేయాలన్నా కూడా అందరూ మసాలాలు అవి ఇవి ఉంటే బాగుంటుంది, మంచిగా ఫ్లేవర్గా ఉంటుంది అనుకుంటారు. కానీ అవి ఏం అవసరం లేదు. కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటే చాలా బాగా చేసుకోవచ్చు. అది చేసుకునే విధానం బట్టి ఉంటుంది. చూస్తున్నారు కదా వీడియోలో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఈ కూరగాయల ముక్కల్ని కొంచెం పెద్దగా ఈ విధంగా కట్ చేసుకొని, యాక్చువల్లీ అందరూ వంకాయ యాడ్ చేయరు. బట్ వంకాయ యాడ్ చేస్తే చాలా చాలా ఏంటి రైస్కి ఒక రకమైన ఫ్లేవర్ వస్తుంది. ఆలుతో పాటు ఆలు అయితే క్యాజువల్గా అందరూ యాడ్ చేస్తారు, కానీ వంకాయలు ఎవరు యాడ్ చేయరు. ఒకసారి వంకాయ యాడ్ చేసి చూడండి, ఆ టేస్ట్ మీకే తెలుస్తుంది. ఆలు టమాటా క్యాజువల్గా అందరూ చేస్తూనే ఉంటారు. ఇక్కడ నేను లవంగాలకి బదులుగా మిరియాలు వేసుకున్నాను అన్నమాట. మిరియాలు వెల్లుల్లి కొంచెం స్మెల్ కోసం బగారాకు వేసాను. దానివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. కొంచెం ఫ్లేవర్ కోసం వేసిన, కానీ దాల్చిన చెక్క వేయలేదు, అలాగే లవంగాలు కూడా వేయలేదు. జస్ట్ మిరియాలు వేసిన. దాంతోపాటు ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, వంకాయ పప్పులు, టమాటా ముక్కలు వేసేసి కలిపేసుకోవాలి. ఇట్లా సాదాగా వేసుకుంటే మనకి ఏంటంటే ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. మిరియాల ఫ్లేవర్ తోటి టేస్ట్ చాలా బాగా కుదురుతుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలకి బాక్స్లో అయితే చాలా బాగుంటుంది. కొందరు ఏంటంటే పిల్లలు వంకాయ పప్పులు తినరు కాబట్టి వాళ్ళకి ఇట్లా వేసిస్తే, ఇప్పుడు కూర మొత్తం వేగిపోయింది కదా, రైస్ వేసిన తర్వాత ఆ వంకాయ పప్పులు అసలు కనిపించవు, మొత్తము రైస్కి పట్టేసుకుంటాయి. కళ్యామాకు వచ్చేసి లాస్ట్కి వేయండి. ఎందుకంటే ఆయిల్లో వేసేస్తే కళ్యామాకు ఫ్లేవర్ అనేది సరిగా తెలియదు. కొంచెము వంకాయ పప్పులు ఇవన్నీ కూరగాయ ముక్కలు కొద్దిగా ఉడికిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు ఇంకా ఈ కరివేపాకు వేస్తే ఆ రైస్కి అనేది ఫ్లేవర్ తగులుతుంది. ఆ ఫ్లేవర్ తగలడం వల్ల స్మెల్ వస్తుంది, మంచిగా టేస్ట్ కూడా బాగుంటుంది. కొద్దిగా కూరగాయలు మరిగిన తర్వాత నెక్స్ట్ నానబెట్టిన రైస్ ఉంటుంది కదా, నానబెట్టిన రైస్ వేసేసి కొంచెం సేపు మంచిగా ఆ ముక్కలకు రైస్ అంతా పట్టుకునేటట్లు మంచిగా కలపాలి. ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత మనకు కావాల్సిన వాటర్ ఉంటాయి కదా, ఎన్ని వాటర్ పడతాయో తెలుసుకొని అన్ని వాటర్ పోసేసుకోవాలన్నమాట. ఉప్పు అయితే తగినంత వేసుకోండి. కొందరు తక్కువ తింటారు, కొందరు ఎక్కువగా తింటారు ఉప్పు. వాటర్ అనేటివి మనకైతే క్యాజువల్గా ఒక అరసోల బియ్యానికి ఒక చెంబడు నీళ్ళు అయితే పడతాయి. 2 అరసోల బియ్యానికి 2 చెంబుల నీళ్ళు పడతాయి. అవైతే లెక్కనే. ఉప్పు వేసుకోండి. సాల్ట్ అయితే పక్కా, ఎందుకంటే వెజిటేబుల్ రైస్కి సాల్ట్ సరిగ్గా లేకపోతే టేస్ట్ బాగుండదు. సాల్ట్తోనే అసలు టేస్ట్. సాల్ట్ తక్కువగా ఉంటే టేస్ట్ బాగుండదు. కరెక్ట్గా వేసుకోండి సాల్ట్ మాత్రం. ఇదే కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎటువంటి మసాలాలు లేకుండా చాలా బాగుంటుంది. కలిపేసి మూత పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత దించేసేయండి. మీకు వేడి వేడి వెజిటేబుల్ రైస్, సూపర్ ఫ్లేవర్ రైస్ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలకు బాక్స్లో కానీ లేకపోతే ఈవినింగ్ టైంలో కానీ కర్రీస్ లాంటివి కాకుండా ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్